మనుష్య జన్మలో ధర్మాచరణం చెయ్యగలడు, 10 మందికి ఉపకారం చెయ్యగలడు. అట్లా ఉపకారం చెయ్యగలిగిన శక్తి ఉండాలి, ఉపకారం చెయ్యాలన్న బుద్ధి ఉండాలి, ఉపకారం చెయ్యడంలో సంతోషం ఉండాలి. ఈ మూడు నాకు కలగాలి. నేను పొగడాలి అని ఈ మాటలు చెప్పట్లేదు. ప్రభాకర్ రెడ్డి గారికి ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ సమాజ సేవ చెయ్యాలని శాసనమేం లేదు కదా. అయినా ఆయన ఒక సంస్థని ఏర్పాటు చేసి మనుష్యులకు అత్యంత ప్రధానమైనటువంటి విద్య, వైద్యము, అన్నము, ఈ మూడిటిని ఏర్పాటు చేసి సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కన్ను లేకపోతే ఎంత బాధపడతారు అన్నది అర్థం చేసుకొని పల్లెటూళ్ళకి వాహనం వెళ్ళి ఆ చత్వార వ్యాధితో అంటే దృష్టిలోపంతో బాధపడుతున్న వాళ్ళని అక్కడే వైద్యులు పరిశీలించి సులోచనములు అంటే కళ్ళద్దాలిచ్చి వాళ్ళు సంతోషించేటట్టుగా చేసి ఇన్ని వేల మంది కళ్ళద్దాలు పెట్టుకుని సంతోషించి చూడగలుగుతున్నారని తాను సంతోషించగలిగినటువంటి హృదయం ఉండడం ఎంత గొప్ప విషయం. అట్లా పరోపకారం చెయ్యడం చాలా గొప్ప.